తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు నేను విజయవాడలో రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నానండి. సో ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ ఒక్కసారి ఇటువైపు ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకునేటప్పుడు చాలామంది రకరకాల కోర్సులు చేసి మరీ ఇటువైపు వస్తూ ఉన్నారు. మన ఇక్కడ ఉన్నటువంటి శృతి గారు అయితే గవర్నమెంట్ జాబ్ వదులుకొని మరీ ఇటువైపు రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా ఉంది అండ్ ఫర్దర్గా అవకాశాలు అసలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇక్కడ 30 డేస్లోనే కోర్స్ నేర్చుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది శృతి గారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి శృతి గారు. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఒక గవర్నమెంట్ జాబ్ వదులుకొని మరి ఈ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు రావడం మీరు జరిగింది. అవును. ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్గా నేను గవర్నమెంట్ జాబ్ వదులుకొని మ్యారేజ్ తర్వాత వదిలేయాల్సి వచ్చింది. తర్వాత నేను బొటిక్ స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత సరే అని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, బాగుంటుంది. బొటిక్ ఫస్ట్, బొటిక్ తర్వాత ఇదే అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి అంటే ఇంకా హైదరాబాద్లో చూశాను. కానీ అక్కడికి వెళ్ళి మనం ఫ్యామిలీని వదిలిపెట్టి చాలా కష్టం. వెయిట్ చేస్తున్నాను ఇంకెవరైనా ఉన్నారా లోకల్లో విజయవాడలో అని. కానీ ఇంకా అంత నచ్చలేదు. నేను ఇంకా సైలెంట్గా ఉన్నా. సడన్గా ఫోన్ చేసి ఒక రోజు మన విజయవాడలో స్టార్ట్ అవుతుంది చూడు అంటే ఇక్కడికి వచ్చాను, సార్తో మాట్లాడాను. చాలా బాగుంది అనిపించింది, జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే 30 డేస్ కోర్స్ అనగానే మీకు ఏమనిపించింది? తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయని అనిపించింది? స్టార్టింగ్ 30 డేస్ అనగానే 30 డేస్లో అన్ని నేర్చుకోగలనా నేను అంటే నాకు అసలు బేసిక్ ఏం నాలెడ్జ్ లేదు ఏ పర్టికులర్ ఈ ఫీల్డ్ మీద. యాక్చువల్గా మా లిప్స్టిక్, ఐలైనర్ ఇవే మేనేజ్ చేస్తా కానీ ఇంత డీప్గా నాకు అసలుకి తెలియదు అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన 2 డేస్ థియరీ ఇవన్నీ వీళ్ళ యొక్క మోటివేషన్స్ చెప్పే విధానము చూసి 30 డేస్ చాలా ఇనఫ్. మనకి ఇంకా 1 year సపోర్ట్ కూడా ఇస్తారు మనకి. ప్రాబ్లం ఏం లేదు. చాలా గెయిన్ అయ్యాను అనమాట. విత్ ఇన్ 11 డేస్లో నేను చాలా గ్రో అప్ అయ్యాను. ఇప్పుడు మీతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే కారణం రమేష్ సార్ గారే. థ్యాంక్ యూ. ఎలా అంటే మీరు ఇందాక 1 year వరకు సపోర్ట్ ఇస్తానన్నారు కదా, ఏదైనా కార్డ్ లాగా ఏమైనా ఉంటుందా? అంటే కార్డ్ లాగానే కాదు, బట్ మనకి సపోర్ట్ ఇస్తారు. అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా ఈజీగా మనం వచ్చి అడగొచ్చు, లేదా ఫోన్లో మాట్లాడొచ్చు. అంతా ఎవ్రీథింగ్ సపోర్ట్ ఉంటుంది మనకి. మెంబర్షిప్ లాగా ఉంటుంది 1 year వరకు. లైఫ్ టైం కాదు, 1 year. మనం టైం వేస్ట్ చేస్తుంటాం. అప్పుడప్పుడు వచ్చి సరదా కొంతమంది అడుగుతా ఉంటాం, మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ కదా. రియల్ గా అందులో వర్క్ ఉంటే గనక సార్ ఎప్పుడైనా చెప్తారు. ఓకే. సో జనరల్గా బయట మీరంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి కొన్ని కారణాల వల్ల మళ్ళీ బొటిక్ మీరు స్టార్ట్ చేయటం, మళ్ళీ ఇటువైపు రావడం జరిగింది. సో ఇందులో అవకాశాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే జాయిన్ అయ్యేటప్పుడు 100 రకాల కోర్సెస్ చూస్తూ ఉంటారు. ఈవెన్ ఐటీస్లో చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు ఇన్ని వేరియేషన్స్ చూసారు. ఒక బిజినెస్ని చూసారు, ఒక గవర్నమెంట్ జాబ్ని చూసారు, దాని తర్వాత ఇటువైపు మళ్ళీ రావడం జరిగింది మీకున్న ప్యాషన్ తోటే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎలాంటి అవకాశాలు మీరు చూసారు? ఫర్దర్గా ఇలా ఉంటుంది అవకాశాలు ఏముంటుందండి, పెళ్ళిళ్ళు జరగకుండా ఉంటాయా? పెళ్ళిళ్ళు ఉంటాయి, బాటసాలు ఉంటాయి, ధోతి ఫంక్షన్లు, మెచ్యూర్ ఫంక్షన్, అన్ని ఫంక్షన్లు. జీవితం మొత్తం ఒక మనిషి లైఫ్ స్పాన్ లో అన్ని ఈవెంట్సే కదా. అందులో ఇప్పుడున్న రోజుల్లో కామన్ అయిపోయింది మేకప్ అనేది. మనలో ఇప్పుడు డ్రెస్ ఎలా వేసుకుంటున్నామో మేకప్ కూడా అలా అయిపోయింది. సో దీనివల్ల మనకు ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి అని నేను బిలీవ్ చేశాను. నేను జాయిన్ అయ్యాను. ఎలా అంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ ఎక్స్పీరియన్స్ నుంచి? అవును, డిజిటల్ మార్కెటింగ్ కూడా మనకి క్లాస్తో పాటు మధ్య మధ్యలో మనకి సార్ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అసలు నాకైతే ఐడియా లేదు. నేను ఎడ్యుకేషన్ డిగ్రీతోనే అయిపోయా, నాలెడ్జ్ అక్కడితోనే మ్యారేజ్ అయిపోయింది, ఇంకా అంతా అయిపోయా. కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉంది. ఆ డిజిటల్ మార్కెటింగ్ ఎలా క్యాచ్ చేయగలగాలి అని కూడా సార్ మధ్య మధ్యలో మనకి క్లాసెస్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఆ వేతో మనం అలా వెళ్ళిపోతుంటే మనకి బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ క్లాసెస్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తూ ఉంటారు. మీరు ఏదైనా మీ బొటిక్ని కానివ్వండి, లేదంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ త్రూ లీడ్స్ కూడా జనరేట్ చేసుకుంటారు. ఈ వీడియో త్రూ మిమ్మల్ని చూసిన తర్వాత కొంతమంది కూడా మళ్ళీ టైప్ అవుతాము,
సో మీ లాంటి వాళ్ళని చూసిన తర్వాత కూడా కొంతమంది తప్పకుండా అడుగుతారు. థ్యాంక్ యూ, మాకు కూడా బాగుంటుంది. అవును అవును. సో ఎలా అండి అర్నింగ్ సోర్స్, మీరు బొటిక్ కూడా చూసారు కాబట్టి అడుగుతున్నాను, అవునవును. ఇటువైపు అర్నింగ్ సోర్స్ అసలు ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? నేను బొటిక్ 30 days 24 hours కష్టపడితే మహా అయితే 30,000 వస్తుంది. నేను ప్రాక్టికల్గా చూశాను. అది ఇక్కడ మంత్లీ ఒక 3 ఈవెంట్స్ లేదా 4 ఈవెంట్స్ చేసినా మనకి కవర్ అయిపోతుంది కదా, నేను కష్టపడేది లేదు కదా. అంటే బొటిక్లో ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే ఏరియాని బట్టి ఉంటుంది మనకి, మనకున్న లొకాలిటీని బట్టి ఏరియాని బట్టి బొటిక్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇదేముంది ఏరియాని బట్టి అయినా సరే హాఫ్ వేసుకున్నా బాగుంటుంది కదా, 4 daysలోనే మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కదా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. అంటే ఏదైనా మనం క్యాచ్ చేసే కెపాసిటీని బట్టి ఉంటుంది, ఈవెంట్స్ తెప్పించుకునే దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్ ఎంత ఉండొచ్చు? యావరేజ్ అంటే ఎంగేజ్మెంట్కే 8,000 10,000 తీసుకుంటారు, అంటే మన లొకాలిటీలను బట్టి. ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటారు, మ్యారేజ్కి అయితే 20,000 30,000 40,000, ఇంకా దాన్ని బట్టి. ఇంకా ఓకే, అంటే కంపల్సరీగా వస్తాయని చెప్పను, ఏదైనా మనం రీచ్ చేసుకోగలగాలి. అదేలేండి, నేర్చుకున్న తర్వాత దాన్ని పట్టుకోగలగాలి. అదే అవును అవును. దాన్ని ఎలా పట్టుకోవాలని ప్రాసెస్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే మనం క్యాచ్ చేయగలగాలి. సార్ వంతుని సార్ ప్రయత్నం చేస్తారు, మన వంతు మనం కూడా కృషి చేయాలి కదా. అవును అవును. ఇవాళ చాలా మంది బయట రకరకాల కోర్సెస్ అయితే చేస్తూ ఉన్నారండి. వాటితో కంపేర్ చేసి చూస్తే, ఈవెన్ మీరు గవర్నమెంట్కి కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి, ఒక బిజినెస్ కూడా చూసారు కాబట్టి అడుగుతున్నాను, అదర్ కోర్సెస్తో కంపేర్ చేసి చూస్తే ఇటువైపు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి? అదర్ కోర్సెస్ అంటే ఏదైనా సరే మనం బిజినెస్ చేయాలంటే మనం మోస్ట్ వాంటెడ్ పర్సన్గా ఉండాలి, మోస్ట్ వాంటెడ్ బిజినెస్గా ఉండాలి. అదే మనం ఎదురు చూస్తూ ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది అందరూ ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఈ మధ్య చేసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా అందరూ ఎదురు చూసేది, అందరూ కావాలి అనేది, వద్దని ఎవరు అనరు కదా. మరి అందుకే నేను గవర్నమెంట్ జాబ్స్ అంటే మరి టైం టు టైం ఉంటుంది, ఆ స్టోరీ అంతా పక్కన. ఇంకా ఇదేంటంటే ప్రతి ఆడపిల్ల మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపించేది, ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, మనం యూటిలైజ్ చేసుకోవాలి. అదే నా పర్సనల్ సజెషన్ అయితే ప్రతి ఆడపిల్లలు మినిమం బేసిక్ నాలెడ్జ్తో ఇందులో దిగి చాలా గ్రో అప్ అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో వాళ్ళకి మీరు రెఫరెన్స్ ఇస్తారు? తప్పకుండా. ఎలా అంటే విజయవాడ బ్రాంచెస్ ఏ విధంగా ఉంది, బయట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక విజయవాడ అమ్మాయిగా మీరు ఏం చెప్తారు? విజయవాడలో నేను వేరే కూడా చూశాను, నాకు వాళ్ళ అట్మాస్ఫియర్ కానీ మెయింటెనెన్స్ కానీ అంత నచ్చలేదన్నమాట. అట్మాస్ఫియర్ నాకు ఇక్కడ చాలా బాగుంది, అంటే వీళ్ళు నాకు నేర్పించగలరు, వీళ్ళు నన్ను డెవలప్ నమ్మకం వచ్చింది నాకు. నేను మీకు ముందు చెప్తున్నానంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇక్కడ జాయిన్ అయ్యి నేను మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుంది. సో మీరు రిఫరెన్స్ ఇస్తారు? తప్పకుండా. రేపు March 20th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయట. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఆడియన్స్ మీరేం చెప్తారు ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి? తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేసి సార్తో మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడిగి తెలుసుకొని 1-10 సార్లు ఆలోచించుకోండి, చాలా బెస్ట్గా ఉంటుంది. విజయవాడలో బాగా యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే వైజాగ్ సైడ్ నుంచి ఇటు ఈస్ట్ టు వెస్ట్ అందరు కవర్ చేసి విజయవాడ వస్తున్నారు. మన లోకల్లో మనం ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి. డెఫినెట్గా అండి, అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇవాళ రకరకాల కోర్సెస్ నేర్చుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, బట్ ఇక్కడ మన లోకల్లోనే విజయవాడలోనే ఇటువంటి కోర్స్ ఒకటి, అది కూడా 30 days. ఇది కూడా కాదు, ఆ 30 daysలో కోర్స్ నేర్చుకొని బయట అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటికి. అందుకే ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీలో కూడా మార్పులు చాలా జరిగి ఎవరైనా సొంత బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం లోన్లు కూడా ఇస్తున్నారు. సో ఆ విధంగా మీరు అప్రోచ్ అయ్యి ఒకసారి 30 days కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు March 20th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ శృతి గారు చెప్పినట్లు ఈ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను గవర్నమెంట్ జాబ్ది చూశాను, దాని తర్వాత అటు బొటిక్ కూడా చూసాను, బిజినెస్ కూడా చూశాను, బట్ అవన్నీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇది కూడా చూస్తున్నాను అని అంటే ఇందులో అది ఎక్కడో నాకు తెలియకుండానే కనెక్టివిటీ ఉండేటువంటి సోర్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఎస్, ఆ కాన్ఫిడెన్సే ఇంకో 10 మందిని నిలబెట్టగలిగేలా చేస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శృతి గారు. థ్యాంక్ యూ.